శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణము 19వ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావము గురించి తెలియజేస్తూ ఉన్నది. 18వ అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు ఋషిమండపానికి వచ్చారు. జ్ఞానసిద్ధులు మొదలైన ఋషులందరూ మహావిష్ణువు దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ పరమాత్మ పాదాలనికి మొక్కి అనేక విధాలు స్తుతించారు. వారు స్తుతించిన స్తోత్రము 19వ అధ్యాయంలో ప్రారంభమవుతున్నది. జ్ఞానసిద్ధి విష్ణు భగవానుని ఈ విధంగా స్తుతించడం ప్రారంభించారు. ఈ స్తుతిని కార్తీక మాసమంతా వేదాశక్తితో పఠించడం చాలా మంచిది. విధి విశేషాలను ఎరిగిన వారు నిన్ను వేద్యునుగను నిశ్చలునిగను అద్వితీయునుగను తెలుసుకుని ఉన్నారు. అట్టి వాడువును సూర్యచంద్ర శంకర బ్రహ్మాదులకు వేల్పులతో కొలవబడే పాదపద్మాలు గల రమణీయుడవైన నిన్ను పలుమార్లు స్తుతిస్తాను. ఓ మహాత్మా, నీవు వాచామగోచరుడువు, శంకరుడు పూజించే పాదాలు కలవాడువు, సంసార భయాన్ని తొలగిస్తావు. సంసార సాగరాన మునిగి పర్వతాకారులైన శంకరాదులతో ఎల్లప్పుడూ పొగడబడుతూ ఉంటావు. స్థావర జంగమాదులైన సర్వభూతాలు భూత భవిష్యత్ వర్తమానాలై ఉన్నాయి. అవి అనిత్యాలు. నీ మహిమ మాత్రం సర్వోత్కృష్ణ. నీవు పరాత్పరుడవు. శంకరుడు నీ పాదాలను ఎప్పుడూ పూజిస్తూ ఉంటాడు. ఓ మురారి, ఈశ్వర, నీవు ఆనందసాగరుడవు, సదా చిస్వరూపుడవు, సర్వమునకు స్థానమైనదియు సర్వ పురాణ సారమును అయిన సకల ప్రపంచమును నీతోనే పుట్టి నీయందే లీనమవుతూ ఉన్నది. నీవు సకలజనుల హృదయాలలో కిరణాలకు కారణమై నా ఆత్మస్వరూపుడవు. అన్ని లోకాల చేత కీర్తించబడే ఈశ్వరుడవు. మనసు చేత కూడా సాధ్యం కానివాడవు. జ్ఞాననేత్రులకు తప్ప ఇతరులకు నీవు కనిపించవు. ఓ ఈశ్వర, నీకనేక నమస్కారములు. ఓ నారాయణ, నన్ను కృతార్థును చేయి. ఓ మురారి, నీకు మృక్కులర్పిస్తాను. నీ దర్శనం నా విషయంలో వృధా కాకుండుగాక. ఓ పరమేశ, అఖిల లోకవంజ సురేశ్వర, ఈశ్వర, నీకు నమస్కారము. నీవు నన్ను సదా కాపాడుతూ ఉండు. అట్లు చేసినట్లయితే నన్ను కృతార్థును చేసినట్లవుతావు. నీకు దేని వలన ఏ కొరత రాదు. నీవు రమానిధివి, దాతవు. నేను దీనుడను, సంసారాంబుధిలో మునిగి ఉన్నాను. నిర్మలుడా, ఈశ్వరుడా, లోకంచే నమస్కరించబడేదగినవాడా, మురారి, సంసార సముద్రంలో మునిగిన నన్ను ఉద్ధరించు. త్రైలోక్యనాథునికి నమస్కారం. త్రైలోకవాసినైన నీకు నమస్కారం. అనంతుడవు, ఆదికారుడవు, సర్వవ్యాప్తివి, సృష్టికర్తవైన నీకు నమస్కారం. దయానిధి, హంసడువు, హంసపతివి, పూర్ణ సస్వరూపుడవు, గుణాతీతుడవు, గురువైన నీకు నమస్కారం. నిత్యానంద సముద్రమునున్నవాడవు, స్వర్గాపవర్గ ప్రాప్తికారణుడవు, సకల తేజస్వరూపుడవు, సర్వేశ్వరుడవు, హరివి, శ్రీకృష్ణుడవైన నీకు నమస్కారము. సృష్టి స్థితి నిలయ కారణుడవు, వైకుంఠవాసుడవు. వ్యాసాదులు నిన్ను స్తుతించు నీ పాదములందలి భక్తినే నావనెక్కి పుట్టుకలనే సముద్రాన్ని దాటి ఆర్తిబోకార్చి తేజోమయుడవైన నిన్ను పొందారు. హరియందు భక్తి వల్ల కలిగిన జ్ఞానంతో నీ పాదపద్మాలు చేరి నీ మీద భక్తి వల్లనే ఉత్తముడైన నిన్ను చూతురు. గజేంద్రుని ధ్రువుని రక్షించావు.
ప్రహ్లాదుని కాపాడావు. మార్కండేయ అభీష్టనిని ఉద్ధవుని పోషించావు. కీర్తి సంపదలతో విరాజిల్లువాడవైన నీకు నమస్కరిస్తాను. నిన్ను మారు తలచినంత మాత్రాన సకల పాపాలు నశింపజేసే నీ పాదపద్మాలు పొందుతారు. అట్టి నీకు నమస్కారము. కేశవ నీకు నమస్కారము. నారాయణ నీకు నమస్కారము. ఓ విష్ణు నీకు నమస్కారము. మధుసూదన, దేవ, మహేశ, మహామతి, త్రివిక్రమ, నిత్య వామాయన నీకు నమస్కారం. శ్రీధర నీకు వందనం. ఋషికేశ నమస్కారం. పద్మనాభ నమస్కారము. దామోదర నమస్కారము. సంకర్షణ నమస్కారము. ఓ గుణానిధి నన్ను కాపాడు అని ప్రార్థించాడు. ఈ విధంగా జ్ఞానసిద్ధి ప్రార్థించడం విన్న శ్రీమన్నారాయణుడు మందహాసంతో, జ్ఞానసిద్ధి నీ స్తోత్రానికి సంతోషించాను, వరము కోరుకో అన్నాడు. భగవానుని ఆజ్ఞ విన్న జ్ఞానసిద్ధి, మురారి నా మీద దయ ఉంటే నాకు నీ పదం ఇవ్వు, ఇంతకంటే నాకు కావలసిందేదీ లేదు అన్నాడు. అప్పుడు శ్రీహరి, నీ కోరిక ఆ విధంగానే నెరవేరుతుంది. నీకు మేలు కలిగేది మరొకటి చెప్తాను విను. కొందరు బుద్ధి లేక దురాచారులను ఆశ్రయిస్తారు. వాళ్ళ కొరకు పాపహారిక వేదోక్తయు అయిన వ్రతాన్ని ఒక దానిని నియమిస్తాను. నేను లక్ష్మీ సమేతంగా ఆషాఢ శుద్ధ దశమి నాడు క్షీరాబ్దియందు శయనిస్తాను. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేలుకుంటాను. ఈ 4 నెలలు యోగ నిద్రలో ఉంటాను. నన్నెవరైనా వ్రతాల చేత కాని దానాల చేత కాని పూజిస్తే వాని పాపాలన్నీ పోయి నా సాన్నిధ్యం కలుగుతుంది. నా తృప్తికి కారణమైన ఈ 4 నెలలో నీ వ్రతాన్ని చేయని వారు నరకాన్ని పొందుతారు. ఆ ఆజ్ఞ ప్రకారం చాతుర్మాస్య వ్రతం చేయని వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు. నిద్ర, సోమరితనం, మొద్దుతనం, పుట్టడం, గిట్టడం, దుఃఖం మొదలైన వాటి వలన కానీ, లాభాల వల్ల కానీ, తక్కిన వాటి వల్ల కానీ నా భక్తులకు భయం లేదు. నా భక్తులెవరో, భక్తిహీనులెవరో వారి భక్తిని పరీక్షించే నిమిత్తం నిద్రపోతూ ఉన్నట్లు నటిస్తాను. నా ఆజ్ఞ ఎవరు నెరవేరుస్తారో, నాకు ప్రియాన్ని ఎవరు కలిగిస్తారో వారి వాకాయ జన్మలైన పాపాలన్నీ నశిస్తాయి. నీవు చేసిన స్తోత్రాన్ని 3 సంధ్యలలోనూ పఠించే వారికి నా మీద దృఢమైన భక్తి కలుగుగాక, వారు చిరకాలం వైకుంఠాన్ని నివసింతురుగాక అని పలికి యోగ నిద్రకు వెళ్ళిపోయారు. ఇంతకు ముందే శ్రీ శివ దండకాన్ని చదివి ఉన్నాను. ఆ దండకము కూడా ఈ కార్తీక మాసంలో చదువుకున్నది చాలా మంచిది. ఓ మహాముని, ఈ శ్రీవారి కావ్యాన్ని నీకు చెప్పాను. ఈ చాతుర్మాస్య వ్రతం అన్ని వ్రతాలలో ఉత్తమమును, పావనమును, ఫలప్రదమును అవుతుంది. జ్ఞానసిద్ధులంతా చాతుర్మాస్య వ్రతం చేస్తారు, పుణ్యలోకాలు పొందుతారు. ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యమునందలి 19వ అధ్యాయము సంపూర్ణము.